రైట్. ఒక 2, 3 డేస్‌గా బాగా వినిపిస్తున్న పేరు క్రిమినల్ వేస్ట్. అసలు క్రిమినల్ వేస్ట్ ఏంటి? ఆ కాంటెక్స్ట్ ఎందుకొచ్చింది? ఎవరు మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది ఈ బీజీ చూస్తే మీకు అర్థమవుద్ది. క్రిమినల్ వేస్ట్ అంటూ ఒక మీటింగ్‌లో, ఒక పేరెంట్స్ మీటింగ్‌లోనో, ఒక టీచర్స్ మీటింగ్‌లోనో ఆహ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొంతమంది విద్యార్థులు, ఇంజినీరింగ్ విద్యార్థుల గురించి మాట్లాడుతూ వాళ్ళు క్రిమినల్ వేస్ట్‌గా మిగిలిపోయారు, మిగిలిపోతున్నారు అనే ఒక మాట అన్నారు. అది చాలా వైరల్‌గా మారిపోయింది. అంటే అందులో అంటే విద్యార్థుల్ని క్రిమినల్ అనేసారు. విద్యార్థుల్ని అంత హీనంగా చూస్తారా? నీచంగా చూస్తారా? క్రిమినల్స్‌తో పోల్చుతారా? ఇంజినీరింగ్ విద్యార్థులంటే అంత ఆటగా ఉందనే అది వ్యవస్థ మొత్తం అంటే ఆ టైప్‌లో ఇంటెన్షన్ పెరిగిపోయి అంటే ఆ టైపు టాక్ పెరిగిపోయి బీఆర్ఎస్ వోళ్ళు కూడా చాలా స్ట్రాంగ్‌గా అబ్జెక్ట్ చేశారు ఈ మాటల్ని. ముఖ్యమంత్రి అన్న మాటల్ని. సో, దానికి కౌంటర్‌గా చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వోళ్ళు. అసలు నిజంగానే క్రిమినల్ వేస్ట్ అంటే విద్యార్థుల్ని అనొచ్చా? దాని అర్థం ఏంటి? క్రిమినల్ వేస్ట్ అంటే ఏంటి? విద్యార్థులకి ఆపాదించవచ్చా? అనే ప్రశ్నలైతే ఇప్పుడు బాగా రైజ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా కూడా మారాయి. కొంతమంది మేధావులు, రాజకీయవేత్తలు కూడా దాని మీద అభిప్రాయపడుతున్నారు. ముందు దాని గురించి డిస్కస్ చేసే ముందు బయట ఒకసారి చూద్దాం. ఆయనేమన్నారు? దానికి ఆయనేమన్నారనేది. నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తారు. మీరు వాళ్ళ నుంచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊర్లో ఉన్న పిల్లల్ని పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని. క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటే నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు. మా వాడు ఇంజనీరింగ్ చదివి పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అట్లా పేరెంట్స్కి తెలియదు. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వారి ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని. అది ఆయన కాంటెక్స్ట్ ఏంటంటే విద్యార్థులు బీభత్సంగా ఇంజనీరింగ్ చదువుకుంటూ వస్తున్నారు. జాబ్‌ల కోసం వస్తున్నారు. కానీ స్కిల్స్ మీద దృష్టి పెట్టట్లేదు. కేవలం అది మాకొచ్చిన ఇంజినీరింగ్ డిగ్రీయే గొప్ప అని చెప్పేసి స్కిల్స్ లేకుండా జాబ్ ఇవ్వమంటున్నారు. జాబ్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఎక్కడి నుంచి ఇస్తాము? వాడికి మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి. స్కిల్స్ ఉండాలి. ఆ 2 లేకుండా ఇంజినీరింగ్ స్టూడెంట్‌ను ఉన్నాను, ఇంజినీరింగ్ చేశాను, నాకు జాబ్ కావాలి అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాము? ఆ విధంగా చేస్తే స్కిల్ లేకుండా ఆహ్, నాలెడ్జ్ లేకుండా చేసే డిగ్రీ అది వేస్ట్ కింద పోద్ది. అది క్రిమినల్ వేస్టేజ్ అవుద్ది అనే కాంటెక్స్ట్‌లో ఆయన, ఆయన చెప్పడం జరిగింది. ఆఫ్‌కోర్స్ ఇక్కడ విద్యార్థుల్ని క్రిమినల్ చేసినట్టుగా అని మనం ఖచ్చితంగా అనలేం. నో డౌట్ అందులో. ఎందుకంటే వేస్ట్ నిష్ప్రయోగం అవుతుంది, దుష్ఫలితం అవుతుంది అనే కాంటెక్స్ట్ అనమాట. అతని మీద పెట్టేటువంటి ఎఫర్ట్స్ కావట్టు, ఆ సదరు విద్యార్థి మీద పెట్టే ఎఫర్ట్సు, అతనికి తల్లిదండ్రులు ఖర్చు పెట్టి చదివిస్తా ఉంటారు. అది ఇంజినీరింగ్ చదువు అయిపోయేంత వరకు కూడా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంవత్సరానికి ఇంతింతని పంపిస్తూ ఉంటారు. సో, అదంతా కూడా బై ది టైమ్ ఆఫ్ క్లోజింగ్ ద కోర్స్ ఏదైతే ఉందో, ఆ సమయానికి ఏమీ లేదు. ఆ నాలెడ్జ్ ఏం లేదు. ఊరక ఈ ఇంజినీరింగ్ డిగ్రీ పట్టా పట్టుకొని వస్తాడు తప్పించి, ఏదో ఆ బ్యాక్‌లాగ్స్ అవి పూర్తి చేసుకొని మొత్తానికైతే పూర్తి చేస్తాడు తప్పించి, దాంట్లో స్కిల్ ఉండదు, దాంట్లో నాలెడ్జ్ ఉండదు. ఏమి లేకుండానే జాబ్ కావాలి, మా మా అబ్బాయి ఇంజినీరింగ్ చదివాడు జాబ్ ఇవ్వండి అని వచ్చే పరిస్థితి ఉంటుంది. అది కనిపిస్తుంది. కావాలంటే వాళ్ళు చెక్ చేయండి. ఇంజినీరింగ్ పట్టా పట్టుకున్నటువంటి చాలామంది వ్యక్తులు కొంతమందికి ఏదైనా జాబ్ అప్లికేషన్ ఇచ్చి ఫిల్ చేయమని చెప్పండి. ఫిల్ చేయలేరు. అట్లా తయారవుతున్నారు. క్రిమినల్ వేస్ట్ లాగా తయారవుతున్నారు అనే కాంటెక్స్ట్ ఆయన చెప్పిన ఉద్దేశ్యం. అంటే పెట్టిన పెట్టుబడి కావచ్చు, శ్రమ కావచ్చు, వారి మీద ఉన్నటువంటి ఇదంతా కూడా వేస్ట్ అవుతుంది. అది క్రిమినల్ వేస్టేగా అంటే ఆ వర్డ్ వాడటం జరిగింది క్రిమినల్ వేస్ట్ అని. అంటే వాళ్ళు నేరస్తులుగా మారుతున్నారనే కాంటెక్స్ట్ అయితే కాదు. బట్ వేస్ట్ అవుతుంది వాళ్ళ మీద పెట్టినటువంటి పనికి రాకుండా పోతారు సమాజానికి అనే ప్రాస్పెక్ట్‌లో ఆయన చెప్పారు. దీన్నే ఇప్పుడు స్ట్రాంగ్‌గా కండెమ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళంటే చాలా మంది నేతలు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. అసలు క్రిమినల్ వేస్ట్ అంటే ఏంటి? రాహుల్ రేవంత్ కలిసి పంచిన గ్యారంటీ కార్డులు క్రిమినల్ వేస్ట్. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలిసి ప్రకటించిన 13 డిక్లరేషన్లు, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. కరువు టైంలో 100 టీఎంసీల నీళ్ళని కిందికి వదిలేయడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. ప్రగతి భవన్ ఉండగా రెండవ జూబ్లీ హిల్స్ ప్యాలెస్, బోర్డింగ్ ప్యాలెస్ ఏదో కట్టాడు కదా 200 కోట్ల రూపాయలతో, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. రాష్ట్రంలో గ్యారంటీలకు పైసలు లేవు, అమలు చేయడానికి డబ్బులు లేవు అంటూ బుకాయిస్తూ మరొక వైపు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. అట్లాగే మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి 100 కోట్లు తగలబెట్టడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. కేవలం ఇవాళ బీఆర్ఎస్ నేతలను తిట్టడానికి, మా నాయకుడు కేసీఆర్ గారిని తిట్టడానికి మాత్రమే ప్రజల డబ్బుతో బహిరంగ సభలు పెట్టడం క్రిమినల్ వేస్ట్. అసలు రాష్ట్రానికి రేవంత్ రెడ్డి అనే ఒక సన్నాసిని ముఖ్యమంత్రి చేయడమే పెద్ద క్రిమినల్ వేస్ట్. ఇది వాస్తవం. ఇవన్నీ
ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్న, ఇంజనీర్లను ఇన్సల్ట్ చేసే అధికారం నీకు ఎక్కడిది? నీ జీవితంలో రేవంత్ రెడ్డి నాకు తెలిసి నకలగొట్టుకే పాస్ అయిన కేసు ఇది. నాకు ఎప్పుడు చదివినా కూడా డౌటేనా, చదివిండా సప్లిమెంటరీ పరీక్షలు పాస్ అయ్యా నాకైతే డౌటే. ఎందుకంటే ఆయన సప్లిమెంటరీ పరీక్షలు పాస్ కావడం కూడా ఆయన కొత్త ఏం కాదు. అసెంబ్లీలో ఓడిపోయాడు, 3 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ సప్లిమెంటరీలో పొరపాటున గెలిచాడు. ఏం చదువుకున్నాడో ఎవరికి తెలియదు. ఆయన ఇలా మాట్లాడుతున్నాడు చదువుకున్న వాళ్ళ గురించి. ఏం మాట్లాడు? ఆయన చాలా అంటే చాలా స్ట్రాంగ్. అంటే ఆయన లైటర్ వేలో అన్నదానికి చాలా అంటే చాలా రిపీటెడ్గా నువ్వు అసలు సీఎం అవటమే వేస్ట్, నీ మీద చాలా క్రిమినల్ కేసు ఉన్నాయి, ఇది క్రిమినల్ వేస్ట్, రాహుల్ గాంధీ నిన్ను నీ ఇష్టమే క్రిమినల్ వేస్ట్, నువ్వు ఖర్చు పెట్టిన ఖర్చులే క్రిమినల్ వేస్ట్ అని చెప్పి చాలా అంటే చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈవెన్ ఆయన చదువుల మీద కూడా డౌట్ పడ్డారనమాట. ఆయన ఏం చదువుకున్నా కూడా తెలియదు, ఉత్త సప్లిమెంటరీ చదువులు, అన్ని కాపీలు కొట్టి చదివిన పాస్ లాగా అంటూ కేటీఆర్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ ఈ కామెంట్స్ ఖచ్చితంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ప్లస్ బాగా మంచిగా ఉంటారు. మమ్మల్ని కేసీఆర్ మన రేవంత్ రెడ్డి అవమానించాడు, బట్ కేటీఆర్ మాత్రం చాలా పొగిడాడు, చాలా గొప్పగా మాట్లాడాడు, అన్నందుకు రేవంత్ రెడ్డిని బాగా బలంగా తిట్టాడు అనే ఒక కొంత హ్యాపీ మూమెంట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో ఉండొచ్చు. కానీ నిజంగానే ఆయన రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని క్రిమినల్స్ అన్నారా లేదా అనేది విద్యార్థులు తెలుసుకోవాలి. దాని అర్థం ఏంటి, దాని కాంటెక్స్ట్ ఏంటంటే అఫ్కోర్స్ ఈయన పొలిటికల్ పార్టీ ప్రధాన అపోనెంటు కేసీఆర్ తర్వాత నెంబర్ 2 కాబట్టి పార్టీలో ఆబ్వియస్గా రెస్పాండ్ అవుతాడు. ఏదన్నా అవకాశం దొరికితే మాత్రం స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తారు. అధికార పార్టీకి స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తారు. అందులో భాగంగానే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. కానీ ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే, మిమ్మల్ని నిజంగానే క్రిమినల్స్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ విధంగా ఆయన ఆ కాంటెక్స్ట్లో అన్నారా లేదని వాళ్ళు తెలుసుకోవాలి. నిజానికి అక్కడ జరిగిన కాంటెక్స్ట్ అయితే పనికి రాకుండా పోతున్నారు, వాళ్ళ మీద పెట్టిన వృధా మొత్తం శ్రమ మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది, నాలెడ్జ్ స్కిల్స్ లేకుండా ఇంజనీరింగ్ ఊరికి పట్టా పట్టుకుంటే ఉద్యోగాలు రావు అనే కాంటెక్స్ట్లో ఆయన అన్నాడు. అంతేగాని వాళ్ళు క్రిమినల్స్ అవుతున్నారు, క్రిమినల్గా తయారయ్యారు అనే కాంటెక్స్ట్ అయితే కాదు అనేది చాలామంది ఒపీనియన్, మేధావులు కూడా అదే అభిప్రాయపడుతున్నారు. బట్ ఈయన యాజ్ పొలిటికల్ అపోనెంట్ కాబట్టి ఆ వర్డ్ని తీసుకొని చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. సో ఇది క్రిమినల్ వేస్ట్ కథ. క్రిమినల్ వేస్ట్ ఎవరు క్రిమినల్ వేస్ట్ ఏందనేది విద్యార్థులు కొంత విచక్షణతో ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక అవగాహనకు వస్తారు. ఆఫ్కోర్స్ ఈయనన్న మాటలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎందుకంటే మనకి 2004 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టిన తర్వాత విచ్చలవిడిగా చాలామంది అసలు ఇంజనీరింగ్ అంటే అవగాహన లేకపోయిన వ్యక్తులు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది, మనకి డబ్బులు కలిసి వస్తున్నాయని చెప్పేసి చాలామంది లక్షలాది మంది ఇంజనీర్లు అయిపోయారు అనమాట. చాలామంది అంటే ఏం లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది, మనం తక్కువ ఖర్చు పెడితే చాలు మనం ఇంజనీరింగ్ అయిపోవచ్చు అనే కాంటెక్స్లో అట్లా పెరగటం వల్ల ఏంటంటే నాలెడ్జ్ స్కిల్స్ లేకుండానే చాలామంది ఇంజనీరింగ్ పట్టా పోడ్డారు. ఇప్పటికీ జాబులు లేక ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది జాబులు వచ్చి చేస్తున్నారు కూడా ఉన్న లక్షల్లో ఉన్నారు, రాని వాళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదే కాంటెక్స్ని అది గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మ్యాక్లు ఏవైతున్నాయో అవి వైరల్గా మారాయి. సో ఆ వర్డ్ యూసేజ్ ఏదైతుందో క్రిమినల్ వేస్ట్ అని అది కొంచెం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానికి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఆయన ఇంటెన్షన్ ఏందో అనేది కరెక్ట్గా ఇంజనీరింగ్ స్టూడెంట్సే అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్రిమినల్ వేస్ట్ అంటే పనికి రాకుండా పోతున్నారు, వారి మీద పెట్టేటువంటి తల్లిదండ్రులు పెట్టే శ్రమ కావచ్చు, లేదంటే టీచర్లు పెట్టేటువంటి ఎఫర్ట్స్ ఏదైతే ఉంటాయో చదువు చెప్పే క్రమంలో అవన్నీ కూడా వేస్ట్గా అవుతున్నాయి. వాళ్ళు స్కిల్స్ నాలెడ్జ్ లేకుండా ఏం చేసినా సరే పట్టా తీసుకున్న ఉపయోగం ఉండదు, అది ఆ కాంటెక్స్లో చెప్పారు. దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకున్నారు కేటీఆర్ గారు, చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చి హడావడవుతుంది. ఈవెన్ ఈ ముఖ్యమంత్రి చదువును కూడా ఆయన డౌట్ పడే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఇది మొత్తం ఈ కాంటెక్స్ట్ మొత్తం కూడా క్రిమినల్ వేస్ట్ అనే వర్డ్కి సారాంశం అది. దీన్ని ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు విద్యార్థులు యువత తెలుసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్.